పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ తుదిశ్వాసం విడిచిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఆయన నివాసం దగ్గరికి చాలా పెద్ద ఎత్తున రాజకీయ సామాజికవేత్తలు చేరుకుంటున్నారు. సో అనారోగ్య బారిన పడి సుమారుగా 14 ఏళ్ల పాటు, తన వయసు 17 ఏళ్ళు కానీ ఇంకా చిన్నపిల్లాడిలా కనబడుతూ ఉంటాడు. ఒక న్యూరో మస్కులార్ డిజార్డర్తో బాధపడుతున్నారు. సో 3 ఏళ్ల వయసున్నప్పుడే ఈ వ్యాధి బారిన ఆయన పడ్డారు. అప్పటి నుంచి ఇంకా బెడ్కే పరిమితం అయ్యారు. సో చివరిగా ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత నెల రోజు గడవక మునిపే తుదిశ్వాస విడిచారు. సో స్పాట్కి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు లైవ్లో. వెంకటరత్నం, ఇప్పుడు నివాసం దగ్గరికి ఎవరెవరు చేరుకుంటున్నారు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అండ్ సుమారుగా 3 ఏళ్ల నుంచి, ఆయన వయసు 3 ఏళ్ళప్పటి నుంచి కూడా ఈ వ్యాధి సోకింది ఆయనకి, అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్న నేపథ్యంలో ఆ కుటుంబం రియాక్షన్ ఏంటి? ప్రస్తుతానికి మొన్న పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత నిరంజన్ పేరు ఒక్కసారిగా వార్తలు నిలిచింది. సోషల్ మీడియాతో పాటు ఇక్కడ నిరంజన్ అనేటువంటి పేరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మొత్తం చుట్టుపక్కల వాళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచురణ సృష్టించింది. ఎన్నోసార్లు వరంగల్ కు వద్దాం అనుకున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ కేవలం నిరంజన్ తన అభిమాని కోసం ఇంత దూరం వచ్చి తనకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి నిరంజనాచారి ఒక్కసారి తను విగత జీవిగా మారిపోవడంతో చుట్టుపక్కల స్థానికులతో పాటు బంధువులు కూడా తీరని వేదన మిగిల్చినటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూస్తున్నాము. ఇక్కడ వారు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏదో ఒక మిరాకిల్ జరగబోతుందని అనుకున్నారు. కానీ ఈ బోన్ మ్యారోకి సంబంధించినటువంటి ఈ డిఎండి వ్యాధికి కొంత చికిత్స కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం. అవసరం అనుకుంటే అపోలో లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే వైద్యం చేపిస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఎంతో కొంత ఊరట లభిస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ మొన్న సాయంత్రం కూడా కొంత అపస్మారక అంటే కొద్దిగా ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. హన్మకొండలో ఉన్నటువంటి లాస్యా హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఒక్కసారి వారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అసలు? ఒక్కసారి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కొంత తనకు ఆర్థికంగా కొంత భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తన డ్రీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ అచీవ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపించాయని చెప్పంటున్నారు. ప్రస్తుతానికి ఒక్కొక్కరిగా బంధువులు చేరుకుంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ రావడానికి కృషి చేసినటువంటి ఇక్కడ సామాజికవేత్త చిలువెర శంకర్ తో పాటు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి హనుమకొండ అలాగే స్టేషన్ కన్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి జన సైనికులు ఇక్కడ ప్రస్తుతానికి వచ్చినటువంటి గాది పృథ్వీ ఒక్కొక్కరు కూడా అందరి ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాలకు సంబంధించి కూడా కొంత దగ్గర నుండి చూసుకునేటువంటి పరిస్థితి. ఒక్కసారి రామ్ గోపాలాచారి కూడా తను మొన్నడు ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా ఇప్పుడు నిరంజన్ ఎప్పుడు ఇంత డిసీజ్ గా ఎక్కువ వచ్చింది దానికి? తను ఇంత ఒక రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, రాధా మనోహర్ ఆధ్యాత్మికవేత్త లాంటి వాళ్ళు వచ్చి కూడా చూసిన తర్వాత కొంత ఆశలు అయితే చిగురించాయి. కానీ ఇప్పుడు మళ్ళీ తర్వాత తనకు కూడా కొంత రోజుతో క్షీణిస్తున్నా అని చెప్పి తనకు కూడా అర్థమైపోయింది. తన చివరి రోజుల్లో మీతో ఏమేమి మాట్లాడారండి? ఆ కోరిక ఏంటంటే ఆ దేవుడు పవన్ కళ్యాణ్ వచ్చేది. అరే 20 సంవత్సరాలు నేను బాధపడుతున్నాను నాన్న, ఇక బాధపడకుండా సార్ అని చెప్పి సార్ ఓకే సార్, చూడొచ్చు మనం తనకు ఇష్టమైనటువంటి రాక్సీ అక్కడ ఉన్నటువంటి ఆ కుక్క పిల్లని చూసుకుంటూ కూడా తను ఎంతో సంతోషపడేటువంటి వాళ్ళు చివరి సమయంలో కూడా రాక్సీని కలవరించాడని చెప్పి వారి బంధువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూడొచ్చు వారి తల్లి మానసతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు పుట్టిన దుఃఖంలో ఉండి ఎట్టి పరిస్థితి తన కొడుకు ఇక తనకు దక్కకపోతాడా, ఎన్ని రోజులైనా కొంత మరికొద్ది రోజులు కనీసం మరో 2-3 ఏళ్ళైనా బతుకుతాడని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో ఇట్లాంటి ఒక వార్త వింటారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుకునే ఒకసారి మానస గారు అనుకున్నారు. అమ్మా, ఇప్పుడు మీరు దాదాపు ఇంకొక 2-3 ఏళ్ళైనా సరే తను మీతో ఉంటాడని చెప్పి ఒక కాన్ఫిడెంట్ అయితే ఉండేది. కానీ లాస్ట్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయమ్మా? పడుకున్నాడు.
రైట్. సో నిరంజన్ నివాసం దగ్గర ఒకసారిగా విషాదచాలు అలుముకున్నాయి. విజువల్స్ మనం చూస్తున్నాం. అటు కుటుంబం మొత్తం కూడా కన్నీటి పర్యంతం అవుతుంది. చాలామంది ఆ కాలనీకి సంబంధించిన వాసులు కానీ లేకపోతే చుట్టుపక్కల వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సామాజికవేత్తలు, రాజకీయ నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఆయనకి 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఈ రకమైనటువంటి డిజార్డర్తో ఆయన బాధపడుతున్నారు. అంటే సుమారుగా ఇప్పుడు 17 ఏళ్ల వయసు, అంటే 14 ఏళ్ల వయసు మొత్తం కూడా ఆ బెడ్కే పరిమితమైంది. ఎటు నడవలేని పరిస్థితి, అందరి పిల్లల్లాగా ఆడుకోలేడు, అంతా చిరాగ్గా చులుకుగా ఉన్నప్పటికీ అక్కడ ఆ బెడ్ పై నుంచే పవన్ కళ్యాణ్తో ఆ రోజు ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఎంత యాక్టివ్ కనిపించింది. కానీ ఆ బాబు అలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి. 14 ఏళ్ల పాటుగా ఆ బెడ్ పైన అలాగే ఉండిపోయాడు. తిరగరాని హాస్పిటల్ లేదు, తిరగని చోట్లు లేదు, వైద్యుడు లేడు. అనేక రకాల ప్రయత్నాలు కుటుంబం చేసే ఉంటుంది. అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకి ఇక వైద్యులు కూడా చేతులెత్తేయడంతో ఆసుపత్రి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ బెడ్కే పరిమితం చేశారు. సో ప్రతిదీ ఆయనకు ఒక చిన్న పిల్లలాగా, ఆయన వయసు 17 ఏళ్ళైనప్పటికీ కూడా చాలా చిన్న పిల్లవాడు మాదిరిగానే, ఇంకా 4-3 ఏళ్ళ వయసు ఉన్నటువంటి బాబు మాదిరిగానే కనిపిస్తూ ఉండేవాడు. సో ఒకసారి ఆ కుటుంబంతో మాట్లాడుతున్నారు. ఇంకా వెంకటరత్నం ఆ మాటలు విన్నాం. అయితే ప్రస్తుతానికి ఒక్కసారి మనం వారి తల్లితోటి మరొకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు తను కొంత ఇబ్బందికర వాతావరణంలోకి కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒకసారి వాళ్ళ నాన్న రామ్ గోపాలాచారి గారు నిన్న అంటే ఎన్ని రోజుల క్రితం నుండి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి తనకి ఇబ్బంది? అంటే అతనికి ఉన్నది డిసిజన్ 7 years నుంచి సార్. కానీ 3 days నుంచి బాగా ఇది అయిపోయిండు. లోపల మొత్తం పాయిజన్ అయిపోయింది. ఆ పాయిజన్ అయిపోయినాక ట్రీట్మెంట్ చేయించడం అంతా అయిపోయింది. మన చివరి కోరిక అయితే తీర్చుకున్నాడు. నేను మళ్ళీ అన్నింటిలో చెప్తున్నా, ఇదిలో కూడా చెప్తున్నా, ఆ దేవుడు వచ్చిండు, వీని కష్టాలు తీర్చిండు. నేను అగ్రి, నేను ఆ దేవుడిని మెచ్చుకుంటాను. ఎందుకంటే కష్టాలు పడి ఉన్నాడు సార్. ప్రతి ఆ ఒంట్లో సూది కూర్చొని ప్లేస్ లేదు సార్, సూది కూర్చొని ప్లేస్ లేదు. ఆ దేవుడు లెక్కనే ఆ దేవుడు వచ్చి వద్దురా నువ్వు గుచ్చుకోకరా, ఇది చాలరా అని చెప్పిండు. దేవుని ఇచ్చిపోయాడు. ఓకే, ఇప్పుడు నిజంగా మీరు మీ బాబు ట్రీట్మెంట్ కోసం కొన్ని లక్షలు, దగ్గర 30 లక్షలకు పైగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఖర్చు పెట్టారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కొంత భరోసా ఇచ్చారు. మరి ఇప్పుడు బాబు ఉన్నంత వరకు ట్రీట్మెంట్ కూడా చేపిస్తా అని చెప్పి అన్నారు. మరి అట్లాంటి వెసులుబాటు ఏమైనా మీకు ఇక్కడ వచ్చినటువంటి నేతల వల్ల ఏమైనా కలిగిందా ఇప్పటివరకు? నాకు వచ్చిన నేతల వల్ల కలిగిందా అంటే, వచ్చిన వాళ్ళ నేతల వల్ల చాలా కలిగింది. వాళ్ళు అనుకునేది ఒక 1 hourలో వాళ్ళు ఇచ్చిళ్ళు. వాళ్ళు ఇస్తా అన్న ఒప్పుకునేది వాళ్ళు ఇస్తా అన్నారు అని చెప్పి మనం ఎంటబడు కాదు. వాళ్ళు మాట ఇచ్చిందంటే తప్పరు, ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు. అదైతే నాకు భరోసా ఉంది. ఇప్పుడు ఇచ్చిన ఏం లాభం, ఇవ్వకుండా ఏం లాభం, నాకు చెట్టు అంతా నా కొడుకే వేడు. బాబు మీతోటి, ఎందుకంటే చివరి రోజులలో ఇక్కడ మీ కోరిక తీర్చాలని చెప్పి థ్యాంక్స్ నాన్న అని చెప్పి మీతో చెప్పారు. ఇంకా ఏమైనా చెప్పారా కుటుంబ సభ్యుల గురించి కానీ, ఆ రాక్సీ గురించి కానీ? ఇట్లా కుటుంబం గురించి అంటే మా బాబు చెప్పింది ఒకటే చెప్పింది, కానీ ఇప్పుడు నేను అది చెప్పలేను. తర్వాత మీడియాలో రిలీజ్ చేస్తా. వాళ్ళ మమ్మీ గురించే చెప్పిండు. ఇప్పుడు ఏదైనా చెప్తే అది రాజకీయంగా దాని కింద పోతే తర్వాత నేను మీకు రిలీజ్ చేస్తాను. నేను ఇప్పుడు చివరిసారిగా హనుమాన్ చాలీసా కూడా తన పక్కనే పెట్టుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. హనుమాన్ చాలీసా కూడా చివరిసారి చదివి అని చెప్పి అంటున్నారు. అసలు ఆ టైంలో ఎట్లా ఉండే పరిస్థితి? హనుమాన్ చాలీసా చదివే దానికి కారణము మేడం పేరు నమిత మేడము సంథింగ్ మేడము. ఆ మేడం చాలా కష్టపడుతుంది. అతని గురించి నిన్న మా నెంబర్ ఎట్లా దొరకబట్టింది తెలియదు, కానీ నిన్న వేరే దేశంలో పూజ చేయించింది బాబు గురించి. అది ఆయన లైవ్లో చూపెట్టింది. ఇక అంతకన్నా ఎక్కువ మాకేం కావాలి సార్? చూస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులతో. ఒకసారి తను మానస మాత్రం ఏం మాట్లాడలేకపోతుంది. తను బాబు ఇక లేడు అన్నటువంటి విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేక తను మాత్రం బాబుకి ఏం కాలేదు, తను ఐసీయూలో ప్రస్తుతం నిద్రపోతున్నారు అన్నటువంటి ఒక ఆలోచనతోటే తను మాట్లాడని కూడా చూడగా అందరినీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే సామాజికవేత్త చిలువేరు శంకర్ ఉన్నారు. తను మాత్రము కొద్దిగా ఇనిషియేషన్ తీసుకున్నారు. సోను సూద్ దగ్గరికి ముందు తీసుకెళ్లారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా రాధా మనోహర్ గారితో పాటు వాళ్ళందరినీ కూడా కలిసిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు జరిగాయి అనేది కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ఆ చిలువేరు శంకర్ సామాజికవేత్త ఉన్నారు. ఒక్కసారి ఇంత చేసినటువంటి కృషి మరికొద్ది రోజులు బతుకుతారు అనుకున్నారు. మరి ఎట్లాంటి పరిస్థితి వారు చూస్తున్నారు తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు వరకు మీరు ఇంత ఇనిషియేషన్ తీసుకోవడం కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడంలో ప్రధాన పాత్ర మీరు పోషించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు బాబు ఇక లేరు, వారికి ఉన్నటువంటి హామీలు అవి ఇవి లీడ్ చేసినట్టేనా?
గత 4 days క్రితము రాము మానస తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసిర్రు. అన్న కొద్దిగా బాబు పరిస్థితి ఆందోళనగా ఉంది, పవన్ కళ్యాణ్ గారిని మరియు బండ్ల గణేష్ గారు వచ్చిన ఈ 2 క్షణాల తర్వాత ఒకటేసారి క్రానికల్ కండిషన్కి వెళ్ళిపోయిండు. పూర్తిగా 2 ఊపిరితిత్తులలో నంజు ఫామ్ కావడం, ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉండడం. అన్న తొందర రండి అంటే నేను వచ్చి చాలాసేపు మాట్లాడినా, నీకేం కాదు నాన్న అని చెప్పేసి ఎంతవరకు అభయసిమేలలో డాక్టర్ శేషు మాధవ్ గారు కూడా పిల్లల డాక్టర్, అతను యాక్చువల్లీ ఇవాళ రావాల్సి ఉండే మరి ఇవాళ రాలేకపోయిండు, ఇవాళ రేపు వస్తాను చెప్పిండు. మరి ఇక్కడ ఈ విషయము స్టార్టింగ్ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మనసున్న మహారాజు దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము చేసిన ప్రయత్నంతో జనసేన నాయకులు కావచ్చు, నా పేరు చిలివేరు శంకర్, ప్రత్యేకంగా రాధా మనోహర్ దాస్ గారు, ముగ్గురి సంయుక్త కృషి మరియు సోషల్ మీడియా వల్ల పవన్ కళ్యాణ్ గారు రావడం. మరి ఒక 1 month క్రితమే ముంబైలో సోను సూద్ గారిని ఒక విమానంలో ఈ కుటుంబాన్ని నేను తీసుకెళ్లాను. సోను సూద్ గారు దాదాపు 2 గంటల సేపు ఈ అబ్బాయితో గడిపాడు. ఆనంద క్షణాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆ ఆనంద క్షణాల కోసం ఎంతో ఎదురు చూశారు. నేను చాలా అంటే ఇది బాధాకరం, కాకపోతే ఆ అబ్బాయి 2 చివరి కోరికలు ఏవైతే ఉన్నాయో అదొకటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకుంటే సోను సూద్ గారు, ఈ 2 కోరికలు నెరవేర్చాను. అంతేకాకుండా మానవతావాదులు ఎవరైతే ఈ అబ్బాయి పట్ల చాలా బాధపడుతూ ఉన్నారో అలాంటి వారి ద్వారా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు, జనయత్రి ఫౌండేషన్ అధినేత కూడా ఇక్కడికి రావడం, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం, పద్మజ గారు జనసేన నాయకురాలు కూడా రావడం, ఇక్కడ మన గాదే పృథ్వీ గారు, ప్రతి ఒక్కరు అందరూ కూడా ఎవరి సహాయం ఎవరు చేయాలనో వారంతో ప్రయత్నంగా చేసుడితోటే మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం, ఆ అబ్బాయిని చూడడం, చివరికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ నేను ఇంతకుముందే మార్నింగ్ సోను సూద్ గారికి కూడా ఫోన్ చేశాను. సోను సూద్ గారు ప్రస్తుతం ఇప్పుడు కెనడా టూర్లో ఉన్నారు. నేను ఇమ్మీడియట్లీ శంకర్జీ ఆ అబ్బాయితో నేను వీడియో కాల్లో మాట్లాడాలని చెప్పేసి సోను సూద్ గారు కూడా నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు కూడా ఫోన్ చేసిండు. వితిన్ 5 minutesలో మీడియా సాక్షిగా నేను సోను సూద్ గారికి ఈ అబ్బాయి చివరి చూపు తల్లిదండ్రుల సమక్షంలో చివరి చూపు చూపించబోతున్నాను. ఇక్కడ నేను కోరుకునేది ఒకటే, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వరులు మనసున్న మహారాజు దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇక్కడ డుచెనీ మస్కులర్ డిస్ట్రోఫీ అనే డిఎండి జబ్బుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది చాలా అంటే చాలా అనారోగ్యంతో, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా బాధాకరం ఏంటంటే ఇలాంటి జబ్బుతో బాధపడుతున్న కుటుంబాల విషయానికి వస్తే 99% కనీసము తినడానికి కూడా తిండికి లోచుకునే కుటుంబాలకు దేవుడు ఇంత పెద్ద జబ్బు ఇస్తున్నాడు. డిఎండి ఈ జబ్బుకి లక్షల కోట్లు ఖర్చు పెడతారు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు. డిఎండి అనే జెనెటిక్ ప్రాబ్లము, మందు వచ్చింది, ఈ జబ్బుకు చికిత్స ఉందని చెప్పి తెలిసింది. అశ్వత్ గురుదత్త అనే అబ్బాయి కూడా ఇప్పుడు 26 కోట్లు ఇంజక్షన్ ఇస్తే సరే జీవితకాలము బతికి ఉండకుండా ఆ పేరెంట్స్ యొక్క కళ కోరిక కొంతకాలం అన్నా మరింత కాలం చూపించుకునే ఛాన్స్ ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీకు పాదాభివందనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు, తెలుగు రాష్ట్రాలు డిఎండి జబ్బు పట్ల మీరు శ్రద్ధ వహించండి. వేలాది లక్షలాది మంది డిఎండి పేషెంట్స్ అన్నమో రామచంద్ర అని చెప్పి బతుకుతూ కనీసం తినడానికి నిస్సహాయక స్థితిలో ఉన్న ఇలాంటి పేద కుటుంబాలకు డిఎండి వెంటాడుతుంది. ఈ జెనెటిక్ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇవ్వండి. వేలాది మంది కుటుంబాలకు భరోసా కల్పించండి. ఇక్కడ ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ రావడానికి కూడా అనేక కృషి చేశారు. ప్రస్తుతానికి జనసేన నేతలు ఇక్కడ మనతో ఉన్నారు. ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారికి సమాచారం అందిందా లేదా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మరి వారు ఎట్లాంటి సమాచారం అందించారో గాదే పృథ్వీ గారు మనతో ఉన్నారు. ఒకసారి పృథ్వీ గారు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల మీద పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం కూడా మొత్తం తెలుగు రాష్ట్రాలు కూడా కొంత ఆసక్తికరంగా, మరి ఒక అభిమాని కోసం ఇంత దూరం వచ్చి తన ఎంత బిజీ షెడ్యూల్ కూడా వదిలిపెట్టుకునైనా వచ్చినటువంటి పరిస్థితి, అభిమానం చాటుకున్నారు. మరి ఆ తర్వాత మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు తెలిసిందా? ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ వారి దృష్టి నుంచి రాబోతుంది? ముందుగా నిరంజన్ మరణ వార్త అనేది చాలా దిగ్భ్రాంతిని గురి చేసింది. పార్టీ వర్గాలే కావచ్చు, అభిమాన వర్గాల్లో కూడా తన మరణ వార్త అనేది ఒక చేదు నిజం. ఈ విషయం నిన్న రాత్రి 11:30 మాకు తెలిసింది. తెలిసిన వెంటనే సార్ పిఎస్ కానీ వారి పేషి వారు కానీ దృష్టి తీసుకోబడదు. వాళ్ళు కూడా మానిటర్ చేసిండ్రు. ప్రాణాలతో ఉన్నప్పుడే, హెల్త్ కండిషన్ సీరియస్ ఉందన్నప్పుడే మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పాజిటివ్ రెస్పాండ్ అయ్యి అపోలోకి తీసుకోవాలని చెప్పారు. హాస్పిటల్తో మాట్లాడతాం, వెళ్ళి ట్రీట్మెంట్ అయినా కూడా మన తరపున చేపిద్దాం అన్నప్పటికీ కూడా
తన మార్గం మధ్యలో ఇట్లా అసూలు బాసడానికి వార్త అనేది చాలా బాధ వేసింది. ఎందుకంటే సారు దృష్టికి అది వెళ్ళింది, హాస్పిటల్ మొత్తం చూపిస్తా అని చెప్పినప్పటికీ కూడా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచడం అనేది చాలా బాధ. రాష్ట్రీయ హాస్పిటల్ నుండి తీసుకెళ్తున్నారు అక్కడికి ఆల్రెడీ హైదరాబాద్. నిన్న మధ్యాహ్నం వరకు ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది. ఇంకొంచెం సీరియస్ కండిషన్ ఉంది, ఫంక్షనల్ ప్రాబ్లం ఉంది ఇంటర్నల్ అని చెప్పి నాకు కాల్ చేశారు మదర్. కాల్ చేసిన వెంటనే నేను సార్ పేషి వాళ్ళతో మాట్లాడితే అపోలోకి తీసుకెళ్ళాను. ఇక్కడ 8:30కు స్టార్ట్ అయ్యారు. 11 వరకు అక్కడ ఉప్పల్కి రీచ్ అయ్యారు, చనిపోయినట్టు మాకు వార్త వచ్చేసింది. దీనిపై పవన్ కళ్యాణ్ గారి స్పందన, ఇంకా చనిపోయారని తెలిసిన తర్వాత వారి స్పందన ఎలా ఉండబోతుంది? సార్ ప్రస్తుతం అయితే దీక్షలో ఉన్నారు. సార్ దృష్టికి వెళ్ళింది, ఇంకా ఏ రకంగా స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సిందే. మరికొందరు జనసేన నాయకులు మనతో ఉన్నారు. ఎట్లా ఉందండి ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా ఒక మంచి వాతావరణం అయితే కనిపించింది, ఒక ఆశలు చిగురించాయి, ఇక్కడ ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, పవన్ కళ్యాణ్ చేతి స్పర్శ తగిలితే చాలు తను కూడా ఆరోగ్యం బాగుపడతామని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ విధి అనుకోకుండా విధి ఇట్లా వక్రీకరించింది. మీరేం చెప్పాల్సుకున్నారు? నిజంగా కూడా పవన్ సార్ వచ్చిన తర్వాత అంటే అబ్బాయి చివరి కోరికగా నేను పవన్ సార్ని చూడాలి, పవన్ సార్ ఒక దేవుడు, అంటే అబ్బాయి హనుమాన్ భక్తుడు, పవన్ సార్ వస్తే నేను బ్రతకగలుగుతాను, అంటే ఒక దేవుడు నా ఇంటికి వస్తే బ్రతుకుతానన్న ఆశతో ఉన్న వ్యక్తి. నిజంగా ఇంకో 2-3 years వరకు అంటే జన్యుపరమైన వ్యాధి, అది దేనికి చికిత్స లేదు, అంటే 12 సంవత్సరాల చికిత్స జరుగుతా ఉన్నా కూడా కొంచెం ఆయుష్ని పెంచగలుగుతామేమో అనుకున్నాము. బట్ ఏంటంటే ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరమే. కానీ ఈ ఫ్యామిలీకి జనసేన పార్టీ నుండి కానీ మేమందరం ఎప్పుడూ ఫుల్ సపోర్ట్ ఉంటాం. నిజంగా ఎందుకంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల నుండి కూడా తను ఇబ్బందికర వాతావరణం బయటపడ్డాడు. ఇప్పటికే ఒక్కరొక్కరిగా వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఇక్కడికి వచ్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వారి బంధువులు, అలాగే ఒకసారి వారి బంధువులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తల్లి మానస ఉంది, తను మాత్రము ఇప్పటికీ తన బాబు చనిపోలేదు, ఐసీయూలో ఉంటున్నట్టు ఒక విషయాలు అయితే చెప్తున్నారు. మరి ఇట్లాంటి విషయం ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, ఇప్పుడు నిరంజన్ సార్ ఏమన్నా మాట్లాడామా మీతో చివరిగా? నొప్పిలేస్తానన్నాడు అంతే. ఏమేమి కలవరిచ్చడమ్మా? తను రాక్సీ అంటే ప్రేమ అని చెప్పారు. అవి కొన్ని 5 డిమాండ్లు కూడా పవన్ కళ్యాణ్ ముందు ఉంచారు. అటువంటి అప్పుడు ఒక్కొక్క కోరిక పవన్ కళ్యాణ్ చూపించడమే మీ కుటుంబ సభ్యులకు, పేరెంట్స్ కు థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీకు ఇంకా లాస్ట్ మూమెంట్కి ఏమన్నా? అదే సారిగా గుర్తు చేసింది, సారు చిన్న హామీలా గుర్తుకున్నాం. వారు బంధువులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక్కొక్కరు చూసినటువంటి నేపథ్యంలో మొత్తానికైతే ఇక్కడ తను విగతజీవిగా మారిన తర్వాత కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ నిరంజన్ గురించి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ శోక సందర్భంలో మునిగిపోయారు. తనకు మరికొద్ది రోజులు బతికితే బాగుండేది, ఎందుకంటే చిన్నారి పాడినటువంటి విజువల్స్ కూడా గతంలో ఉన్నవి. ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఇక్కడ డిఎండి వ్యాధి వచ్చిన తర్వాత రోజంత క్షీణించిపోవడం తర్వాత ఈ పవన్ కళ్యాణ్ రావడము, అలాగే రాధా మనోహర్ లాంటి ఆధ్యాత్మికవేత్తలు రావడం, ఒక్కసారిగా తన ఎనర్జీ లెవెల్స్ కూడా అంత పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించినట్టుగా స్థానికులు కూడా భావిస్తున్నారు. కానీ తను మరికొద్ది రోజులు బతికితే బాగుండనటువంటి ఆలోచనలు మాత్రం బాధాతప్త హృదయాలతో చాలా మంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా ఇది నిరంజన్ నివాసం దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. సో అటు సోను సూద్ని అక్కడికి వెళ్ళి కలవడం, తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి కలవడం. సో నిరంజన్ నిన్న కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, హుటాహుటిన హాస్పిటల్కి తరలించాలనే సమయంలో కూడా అక్కడ ఉండే జనసేన నేతలు చెప్తున్నట్టుగా ఈ విషయం చాలా దూరం వరకు వెళ్ళింది. వారిని తరలిస్తున్నారు, నిరంజన్ అబ్బాయిని హైదరాబాద్ ఆసుపత్రి అపోలోకి తరలిస్తున్న మార్గ మధ్యలోనే చనిపోయాడు అని చెప్తున్నారు. నిజంగా ఇది ఒక షాకింగ్ సంఘటనే. ఇటువంటి వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు, దయచేసి వారిని ఆదుకోండి అంటూ కూడా అక్కడికి వచ్చినట్టు చాలామంది సామాజికవేత్తలు మాట్లాడుతున్నారు. సో నిరంజన్ మరణ వార్త డెఫినెట్గా చాలామంది ఆయన పాపులర్గా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారు అనే రకంగా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ వెళ్ళడం, సోను సూద్ కలవడంతో అందరూ ఒక వార్తలు నిలిచాడు. కాబట్టి నిరంజన్ మరణ వార్తని అటు వరంగల్లో ఉన్నటువంటి సామాజికవేత్తలు కానీ ముఖ్యంగా అక్కడికి వెళ్ళి కలిసి వచ్చినటువంటి సోను సూద్, పవన్ కళ్యాణ్ వ్యక్తులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే మరి కాసేపట్లో సోను సూద్ ఆ బాబుని చివరి చూపు కూడా చూడబోతున్నారు వీడియో కాల్ ద్వారా అని చెప్పి అక్కడికి వచ్చిన కొంతమంది మాట్లాడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు లేదా ఇంకా ఎక్స్ట్రీమ్గా బయటికి చెప్పుకోలేక అదే 4 గోడ మధ్యలో ఆ కుటుంబం రెక్కాడితేగా డొక్కాడని జీవితాలు అటువంటి ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏమైనా కనుక ఉంటే ఒక్కసారి అడ్రస్ చేయండి. ఇటువంటి మానవతావాదులు ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో అది సోను సూద్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ప్రభుత్వాలైనా, సమాజం ఉన్నటువంటి చాలామంది కూడా తోచిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి సో మీరు ఏదైనా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పిల్లలు కనుక ఇబ్బంది పడినా, ఇటువంటి ఏదైనా జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా,
సో ప్రభుత్వాలే చొరవ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సామాజికవేత్త అంబేద్కర్ గారు అన్నప్పుడు. సో మీ అభిప్రాయం ఏంటి? మీ చుట్టుపక్కల ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? కామెంట్ చేయండి. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. We are టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.